తొలితరం స్వాతంత్ర సమరయోధులు శ్రీ ఒడ్డే ఓబన్న గారి విగ్రహం ఆవిష్కరణకు సంబంధించి ఆయన జయంతి వేదికగా ప్రభుత్వ అధికారులకు అలాగే ప్రజాప్రతినిధులకు కమ్యూనిటీ తరపు నుంచి ఒక విన్నపం. ఆయన స్వాతంత్ర సమరయోధులు ఆయన జాతి కోసం భారతదేశం కోసం పోరాడారు కాబట్టి ఒక కులానికి ఆయన పరిమితం చేయాలని మేము అనుకోవట్లేదు. కాబట్టి ఈ విగ్రహ ప్రతిష్టాపన కోసం బీసీ సంఘాలు అందరూ కూడా ఏకమయ్యి ప్రభుత్వాన్ని అలాగే స్థానిక నేతలను ఒప్పించి సరైనటువంటి కోడలిలో స్థలం కేటాయించి ప్రభుత్వం ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ మరొక జయంతి టైం కల్లా విగ్రహావిష్కరణ పూర్తి చేయాలని చెప్పేసి అయితే మేము స్థానిక ప్రజాప్రతినిధులు విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలను విద్వేషపూరిత రాజకీయాలకు వాడుకోవడం మనందరం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా సరే విగ్రహాల గొడవలు అనేవి క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒడ్డే ఓబన్న గారి విగ్రహాన్ని ఆ రాజకీయ విద్వేష శక్తులు వాడుకోకుండా ముందుగానే కూటమి ప్రభుత్వం మేల్కొని నాయకులు అత్యంత త్వరగా ఒంగోలులో అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రధాన నగరాల్లో ఒడ్డే ఓబన్న గారి విగ్రహాన్ని ఆవిష్కరించి భవిష్యత్తు తరాలకు చరిత్ర మరిచిపోయినా చరిత్రలో కలిసిపోయినటువంటి స్వాతంత్ర సమరయోధుల గురించి తెలియచెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే రాజకీయంగా నాయకుల విగ్రహాలు ఎన్నో ఈ ఒంగోలులో కానివ్వండి వివిధ నగరాల్లో కానివ్వండి ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉన్నాయి. అట్లాంటి విగ్రహాలకు వచ్చినటువంటి నిధులు ఇలాంటి స్వాతంత్ర సమరయోధులకి లేకపోవడం అనేది నిజంగానే మనం సిగ్గుపడాల్సిన విషయం. కాబట్టి ప్రభుత్వం ఈ విషయం మీద దృష్టి పెట్టి ఇలాంటి నాయకుల విగ్రహాల ఆవిష్కరణకు పూనుకోవాలని చెప్పేసి అయితే ఈ వేదిక సాక్షిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని.